పొలిటికల్ వాళ్ళని ఇంక్లూడ్ చేయకూడదని ఆలోచన, లేకపోతే అవునండి. అధికారుల బలి ఇప్పుడు చేసే వీళ్ళంతా ఒకటే. నేను చెప్పేది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా అన్ఫార్చునేట్ ఈ రాష్ట్రంలో ఈ ముగ్గురు పొలిటికల్ పార్టీస్ ఒకలే అన్నదమ్ముల మాదిరిగా ఉన్నారు. హ్మ్. ఎవరికి సమస్య వచ్చినా వాళ్ళే చూసుకుంటారు. హ్మ్. సమస్యని క్రియేట్ చేసేది వాళ్ళే, మళ్ళీ వాళ్ళే సాల్వ్ చేసుకుంటున్నారు. హ్మ్. మీరు చూడండి, నాలుగో పార్టీని ఎదగనియ్యరు, నాలుగో మనిషిని రానియ్యరు. హ్మ్. వీళ్ళే కదా బీజేపీ, అవును. బీఆర్ఎస్ నుంచి బీజేపీ పోయింది వీళ్ళే. అవును. ఎవరు పోయినరు? ఎవరెవరు పోయినరు? పెద్ద తలకాయలు హ్మ్. రేవంత్ ఎవరైనా ఈటల రాజేందర్ పోయిండు. అవును. కొండా విశ్వేశ్వరరెడ్డి బీఆర్ఎస్ నుంచి అవును. కాంగ్రెస్ నుంచి అవును. అంటే ఎక్కడ కూడా నాయకత్వం మళ్ళీ డెవలప్ కావట్లే. కొత్త నాయకత్వం. ఇప్పుడు మల్కాజ్గిరి ఉన్నది. కొత్త 2014లో మల్లారెడ్డి గారు, హ్మ్. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ హ్మ్. ఈటల రాజేందర్. హ్మ్. అంటే ఒకసారి టీడీపీ, బీఆర్ఎస్, ఒకసారి కాంగ్రెస్, మళ్ళీ బీజేపీ. హ్మ్. వీళ్ళు తప్పితే మూడోవాడు నాలుగోడికి స్పేస్ ఇస్తలేరు. రైట్. ఇందాక ఎట్లా సినిమా ఇండస్ట్రీలో ఆ నలుగురే అన్నము, రాజకీయాలకు వస్తే ఈ ముగ్గురే. హ్మ్. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెసే. హ్మ్. నువ్వు పార్టీల మీద కోపంతో మార్చిన మనుషులు వాళ్ళే. అవును. మళ్ళీ వాళ్ళే తయారవుతారు ఇగ. హ్మ్. ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళే కదా. ఇప్పుడు టీడీపీ మీద కోపంతో మనం టీడీపీని ఈడ అది మూటగట్టి పక్కన పెడితే, హ్మ్. అందులో నుంచి వచ్చిన తాను నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి కదా ముఖ్యమంత్రి. అవును. అవును. ఆ! ఇప్పుడు బీఆర్ఎస్ మీద కోపంతో, కేసీఆర్ మీద కోపంతో ఇంటికి పంపిస్తే హ్మ్. 10 మంది వచ్చి జాయిన్ అయినరు కదా. అవును. ఏంటంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మాలాంటి వాళ్ళు కొట్లాడితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని హ్మ్. చేస్తుంది కనీసం. అవును. అయితే నేనేమంటున్నా అంటే ఓవరాల్గా రాహుల్ గాంధీ గారేమో హయ్యర్ లెవెల్లో మోడీ గారితో పోరాడుతున్నారు. హ్మ్. కానీ ఇక్కడ స్టేట్ లెవెల్లో మాత్రము అందరూ మోడీ గారికి సరౌండర్ అవుతున్నారు. రైట్. ఇటు ప్రతిపక్ష నాయకుడు సరౌండర్ అయిండు, లీడర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి గారు సరౌండర్ అయిండు, ఇంకా బాధ్యతగా ఎలాగో బీజేపీ వాళ్ళు సరెండర్ కావాల్సిందే. అవును. ఎవరు తెలంగాణ ప్రజల పక్షాన గొంతు విప్పటానికి లేరు ఎవరు. హ్మ్. కాబట్టే ఇలాంటి స్కాములు జరుగుతున్నాయి, ఇలా డిలేడ్ సిట్టు జరుగుతుంది. లేదా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అలానే కుంగిపోయి అలానే 2 సంవత్సరాల పైన అయింది, 2 3వ సంవత్సరాలు. సంవత్సరానికి వచ్చాము. హ్మ్. ఏందంటే వీళ్ళకి ఇదొక రియాలిటీ షో అయిపోయింది, బిగ్ బాస్ షో మాదిరిగా అయింది. బిగ్ బాస్ ఏమో అక్కడ ఢిల్లీలో కూర్చున్నాడు, హ్మ్. మోడీ గారు, హ్మ్. అమిత్ షా, వీళ్ళందరినీ ఆట ఆడిస్తున్నాడు ఇక్కడ తెలంగాణలో పెట్టి. ఇది తెలంగాణ ఇదే ఒక ఒక పెద్ద ఏమంటారు స్టూడియో. అంటే మీకేమనిపిస్తుంది సార్? ఇది ఇప్పట్లో క్లోజ్ అయ్యే పరిస్థితి కాదా? లేదు లేదు, కొత్త ఎవరిని అరెస్ట్ చేయరా? నాయకత్వం వస్తే క్లోజ్ అవుతుంది. ఇవాళ చూడండి, అన్ఫార్చునేట్